హాయ్ అండి. ఆయిల్ లేకుండా చట్నీ అనేది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా బెల్లం, చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే అల్లం ఇవన్నిటిని సిద్ధం చేసి పెట్టుకోండి. తర్వాత ఇలా గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు, అలాగే కొత్తిమీర వేసి బాగా ఉడికించుకోండి. ఈ చట్నీ అనేది మనకి హోటల్స్లో ఇస్తూ ఉంటారనమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టి చల్లారి చేసుకోండి. చల్లారిన మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. వాటర్ రాకుండా వేసుకొని రుబ్బుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కొంచెం ఉప్పు, రాళ్ళ ఉప్పుని వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేసుకొని రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా ఉంచుకున్న వాటర్ ఉంది కదా, కొత్తిమీర అవి ఉడికించిన వాటర్, ఆ వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం గాజు కంటైనర్లో కనుక వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం పైనే ఉంటుంది. చూసారు కదా, అసలు ఆయిలే వేయకుండా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకునే చట్నీ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.